పాలమాకుల కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ వేధింపులు తట్టుకోలేక రహదారిపై బైఠాయించారు. భోజనం పెట్టకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. న్యాయం కావాలంటూ రోడ్పై బైఠాయించారు విద్యార్థినులు. ఆందోళనతో జాతీయ రహదారిపై వాహనాలన్నీ నిలిచిపోయాయి. మేడం సిలిండర్ తీసుకోవాలి సార్, వెజిటబుల్స్ ఇంటికి తీసుకోవాలి, అన్ని వచ్చిన సామాన్లు తీసుకోవాలి సార్. ఎవరు మీరు తీసుకోవాలి, వెజిటబుల్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలి సార్. ఫ్రూట్స్ దానిమ్మకాయలు ఖర్చు వస్తాయంటే హెల్తీ ఉంటామండి సార్. ఫిజిక్స్ మేడం అడిగిర్రా మీరు ఎప్పుడన్నా? మరి అడిగినా అంటే అది ఎనర్జీ వస్తుంది సార్. ఇంగ్లీష్ లో చెప్పాలి కాదు సార్, లెసన్స్ మొత్తం తెలుగులోనే చెప్తారు సార్. తెలుగులో ఇంకా టీవీలో పెట్టి ప్రొజెక్టర్లో పెట్టారు సార్. మాకు సార్ మస్తు టార్చర్ పెట్టారు సార్. సబ్జెక్ట్ ఏం బాగాలేదు సార్. ఏ టీచర్స్ మంచిగా చెప్తలేదు సార్. మాకు అందరు కొట్టులో ఉంటుంది. నష్టం సార్. పైపు ఆయిల్ కట్టి కొడుతుంది సార్. మాకు కొట్టడానికి పంపించినా సరే ఏమనంటే మీ పేరెంట్స్ ఇంటికాడికి తెచ్చి పెట్టండి అంటారు సార్. వంటలు వెళ్ళి సార్ దొండకాయ బెండకాయ పెట్టింది సార్. 3 వీక్స్ 2 వీక్స్ సార్. మేడకి చెప్తే మేడం మనం ఇంటికి తీసుకొని రండి, మేము పెడతాం పావుకిలో అంటే మా ఇంటికి గదిలోకి వేసినాం సార్. మా స్టడీ ప్రాబ్లమ్స్ గురించి వేసేది సార్. ఇంకా ప్రాబ్లమ్స్ గురించి ఫుడ్ మంచి లేదు సార్, స్టడీస్ మంచి లేదు సార్, టీచర్స్ వాళ్ళు మంచి లేదు సార్, టైంకి రాదు సార్. మాకు న్యాయం కావాలి సార్. ఈ రోజే సార్ వాళ్ళు వచ్చి ఏం చేయలేదు సార్. స్టాఫ్ రూమ్ నాకు వస్తారు సార్. నాకు హోటల్ చూసుకుంటే నవ్వుకుంటారు సార్. పండుకుంటారు సార్. ఎవరు కూడా లేవు సార్. నైట్ స్టడీకి వస్తారు, ఏవో ఒకటి ఆన్సర్ ఇచ్చి పోతారు, నేర్చుకోమని చెప్తారు, పోయి వండుకుంటారు సార్. అడిగారు సార్. వాళ్ళేమో వాళ్ళ నైట్ డిన్నర్కి ఏమో చికెన్ ఫ్రై అవి వేసుకుంటారు సార్.